ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల గురుకులాల్లో పనిచేస్తున్న 6,200 మంది టీచర్స్ రోడ్డు మీద పడ్డారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. గురుకులాల్లో పనిచేస్తున్న వారిని విద్యా సంవత్సరం మధ్యలో ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. కొత్తగా 30,000 ఉద్యోగాలిచ్చామంటున్న ప్రభుత్వం 6,200 మందిని రోడ్డు మీద వేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తొలగించిన టీచర్స్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకొని ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు వేతనాలు ఇవ్వాలని ఎంపీ డిమాండ్ చేశారు. పేపర్లలో అన్ని టీవీలలో ప్రముఖంగా కనబడినటువంటి విషయం, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? ఉక్రెయిన్ తోటి యుద్ధం ప్రారంభించింది ఎవరంటే రష్యానే ప్రారంభించింది, రష్యానే కయ్యాని కాలు దువ్వింది. అట్లాంటి రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ చెప్పిండు ఏమని? నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు మధ్యవర్తిత్వం వహిస్తే ఉక్రెయిన్తో చర్చలు జరిపేందుకు రష్యా ఆసక్తి చూపిస్తుంది అని చెప్పిండు. గర్గా మురిగి దాల్కి బరాబర్ అని మన దేశంలో మన ప్రధానమంత్రిని 7వ తరగతి చదివిన వాళ్ళు, 3వ తరగతి చదివిన వాళ్ళు, ప్రజాస్వామ్యం అర్థం తెలియని వాళ్ళు కూడా విమర్శిస్తారు. కానీ ప్రపంచంలో అగ్రదేశాలని చెప్పుకుని అమెరికాతో సమానంగా ప్రపంచాన్ని శాసించినటువంటి రష్యా లాంటి దేశానికి సంబంధించిన దేశ అధ్యక్షుడు భారతదేశాన్ని మధ్యవర్తిత్వం వహిస్తే మేము శాంతి చర్చలకు ముందుకు వస్తామని చెప్తా ఉన్నాడు. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. కళ్ళుండి చూడలేని కబోదులకి, నరేంద్రుడి నాయకత్వాన్ని బలపరచలేనటువంటి మూర్ఖులకి ఈరోజు రష్యా ప్రధానమంత్రి పుతిన్ గారు చెప్పినటువంటి జవాబు కనీసం కళ్ళు తెరిపిస్తుందని, తెరిపియాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. పేపర్లలో అన్ని టీవీలలో ప్రముఖంగా కనబడినట్టు